తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ చట్టం ప్రకారం 2025 గెజెట్ విడుదలైంది. తెలంగాణ భూమి హక్కుల పట్టాదారు పాస్ పుస్తకం 2020 ధరణిను సవరించి ఇటీవలే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెచ్చిన విషయం విదితమే. భూభారతి బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇది చట్టరూపం దాల్చగా బుధవారం గెజెట్ విడుదలైంది. కొత్త చట్టం ప్రకారం పంట రుణాల కోసం బ్యాంకుల్లో పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ రికార్డులను పరిశీలించి ఆ రికార్డులో బ్యాంకులో పంట రుణం తీసుకున్నట్లు బ్యాంకర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకర్లు రైతుల నుంచి పట్టాదారు పాస్బుక్కు అడగొద్దు. రైతులు పంట రుణం చెల్లిస్తే వెంటనే ఆ రికార్డులను నవీకరించాల్సి ఉంటుంది. వ్యవసాయేతర భూముల వివరాలతో పాటు ఆబాది భూముల కోసం ప్రత్యేకంగా పోర్టల్ను సిద్ధం చేయనున్నారు. ఇక రైతులు తీసుకున్న పంట రుణాలు కట్టకపోతే ఆ రుణం వసూలు కోసం జిల్లా కలెక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం రికార్డులను ఎలక్ట్రానిక్ రూపంలోనూ భద్రపరచనున్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తారు. ఇక కొత్త చట్టంలో అపీల్ వ్యవస్థను పునరుద్ధరించారు. తహసీల్దార్ నిర్ణయాన్ని 60 రోజుల్లోగా ఆర్టీఓ నిర్ణయంపై కలెక్టర్కు అపీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ప్రతి కవతం సరిహద్దులను పక్కాగా కొలిచి ఆ హద్దులకు చెందిన వివరాలతో భూధార్ కార్డులు జారీ చేయనున్నారు. ఇక భూభారతి చట్టం అమలు కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. నోటిఫై చేసిన రోజు నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది.